శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ఒక వ్యక్తికి విపరీతమైన దాహం వేస్తోంది. అంటే ప్రాణం పోయేంత దాహం అనుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన అత్యంత చల్లటి ఐస్ నీళ్లను గటగట తాగేస్తాడు. తాగిన ఆ క్షణం అతనికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాని సరిగ్గా నీరు కడుపులోకి వెళ్ళి కాస్త వెచ్చబడిన మరుక్షణమే అమాంతం బయటికి వాంతి చేసుకుంటాడు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదా. గత అధ్యాయం 85లో మనం ఫాస్ఫరస్ యొక్క ప్రాథమిక తత్వం అంటే ఆ కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్, వారి మానసిక స్థితిని ఎంత లోతుగా అర్థం చేసుకున్నామో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ అద్భుతమైన ప్రయాణానికి కొనసాగింపే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ. ఈరోజు మనం ఆ తత్వం భౌతికంగా ఎలా వ్యక్తమవుతుందో చూడబోతున్నాం. ఖచ్చితంగా. ఆ ప్రాథమిక తత్వం అనేది కేవలం మనస్సుకే పరిమితం కాదు కదా. ఈనాటి మన విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే, ఆ భౌతిక మరియు మానసిక తత్వం అనేది ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన లక్షణాలుగా, అంటే ఆ అసాధారణమైన PQRS లక్షణాలుగా ఎలా మారుతుంది, అసలు వివిధ వయస్సులలో ఈ తత్వం ఎలా వ్యక్తమవుతుంది, అలాగే ఒక క్లినిక్లో దీని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి అనేది మనం చర్చిస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గనన్ సూత్రాల ఆధారంగా వ్యాధిని కాకుండా రోగిని ఎలా అర్థం చేసుకోవాలో ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా నేర్పుతుంది. ఓకే, సో లెట్స్ అన్పాక్ దిస్. మనం మొదట్లోనే చెప్పుకున్న ఆ వాంతి చేసుకునే లక్షణం దగ్గరే నా మెదడు ఆగిపోయింది. అంటే ఫాస్ఫరస్ అనగానే మనకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి కదా. శరీరంలో ఎక్కడ చూసినా విపరీతమైన మంట, ఆ మంటకు చల్లటి స్పర్శ తగిలితే ఉపశమనం, అలాగే చిన్న గాయమైనా సరే ప్రకాశవంతమైన ఎర్రటి రక్తం ఆగకుండా కారడం, వెలుతురు, శబ్దం, వాసనలు, ముఖ్యంగా ఉరుములు అంటే విపరీతమైన సున్నితత్వం అవును, మనం చూస్తుంటాం. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనం ఈ లక్షణాల జాబితాను ఒక టెక్స్ట్ బుక్ లాగా బట్టి పట్టడం కంటే ఆర్గనాన్ దృక్పథంలో చూస్తే ఈ లక్షణాలు ఒక రోగిని మిగతా వాళ్ల నుంచి ఎలా ప్రత్యేకంగా నిలబెడతాయి? అంటే ఆ ఇండివిజువలైజేషన్ ఎలా జరుగుతుంది? అసలు కడుపులో నీరు వేడెక్కగానే ఎందుకు వాంతి అవుతుంది? దయచేసి దీని వెనుకున్న లాజిక్ చెప్పండి. మీరడిగిన ఈ ఎందుకు అనే ప్రశ్నే అసలు హోమియోపతికి ప్రాణం. కడుపులో నీళ్లు వేడెక్కగానే ఎందుకు వాంతి అవుతుంది అంటే, ఫాస్ఫరస్ రోగులలో వారి జీర్ణాశయం లోపలి పొరలు, అదే ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటాం కదా, అది విపరీతమైన ఇన్ఫ్లమేషన్తో అతి సున్నితంగా మారిపోయుంటుంది. అంటే లోపల మంట కాలిపోతూ ఉంటుందన్నమాట. ఓహో, అంటే లోపల అంత మంట ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ నీరు శరీర ఉష్ణోగ్రతకు సమానంగా కడుపులో వెచ్చబడుతుందో, ఆ మత్తు ప్రభావం పోయి ఆ సున్నితత్వం మళ్లీ ఉద్దీపన చెంది వెంటనే ఆ నీటిని బయటికి నెట్టేస్తుంది. వావ్! ఇది వారి ఆ అంతర్గత గతిశీలతను, ఆ డైనమిక్ డిస్టర్బెన్స్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడే మనకు ఆర్గునాన్లోని అఫోరిజం 153 ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు దాహం ఉండటం లేదా మంట అనిపించడం అనేది చాలా సాధారణ లక్షణం. కాని చల్లటి నీళ్లు మాత్రమే తాగాలని తపన పడటం, అది వేడెక్కగానే వాంతి అవ్వడం అనేది రోగిని మిగతా వారి నుండి ప్రత్యేకంగా వేరుచేసి చూపే అసాధారణమైన PQRS లక్షణం. సో ఇవి మాత్రమే మందును నిర్ణయిస్తాయి. రైట్. ఇప్పుడు నాకు ఆ మెకానిజం స్పష్టంగా అర్థమైంది. లోపల అంత మంట ఉంది కాబట్టే ఆ చల్లదనం ఒక ఎనెస్థెటిక్లా పనిచేసిందనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఎ సిమ్టమ్, దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ సున్నితమైన వ్యక్తిత్వం పరిసరాల్లోని మార్పులకు ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఈ మొడాలిటీస్ గమనిస్తే వీరికి చల్లటి పానీయాలు, చల్లటి ఆహారం, చల్లటి వాతావరణం ఉంటే హాయిగా ఉంటుంది. అలాగే తోడుగా ఎవరైనా ఉంటే నిద్రపోతే ఉపశమనం కలుగుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా సంధ్యా సమయం రాగానే ఒంటరిగా ఉంటే, ఉరుములు, మెరుపులు వస్తే మనకు సమస్యలు ఉధృతమవుతాయి. నాకిక్కడ ఒక ఆసక్తికరమైన అనాలజీ తడుతోంది. చెప్పండి. ఒక స్పాంజ్ నీటిని ఎలా అయితే ఏ ఫిల్టర్ లేకుండా తనలోకి లాక్కుంటుందో, ఫాస్ఫరస్ వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఎదుటివారి భావోద్వేగాలను అలా లాక్కుంటారు కదా. బహుశా అందుకే కాబోలు ఆ ఉరుములు లేక ఇతరుల బాధలు వీరిని శారీరకంగా కూడా ఇబ్బంది పెడతాయి. మీరు చెప్పిన ఆ స్పాంజ్ అనాలజీ చాలా అద్భుతంగా సరిపోయింది. దాన్ని మనం ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే అసలు మెకానిజం బయటపడుతుంది. ఫాస్ఫరస్ వ్యక్తులలో ఆ పర్సనల్ బౌండరీస్, అంటే భౌతికమైన మరియు మానసికమైన సరిహద్దులు దాదాపుగా ఉండవు. ఒక స్పాంజ్కు నీటిని ఆపే శక్తి ఎలా ఉండదో, వీరికి చుట్టూ ఉన్న ఎనర్జీని ఆపే ఆ ఫిల్టర్ ఉండదు. అంటే డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారన్నమాట.
అవును. అందుకే బయట వాతావరణంలో జరిగే ఎలక్ట్రికల్ మార్పులు అంటే ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఆ వాతావరణంలోని విద్యుత్ తరంగాలు నేరుగా వీరి నరాల వ్యవస్థను తాకుతాయి. ఆర్గనన్ ప్రకారం ఇది కేవలం వాళ్ళు భయపడటం కాదు, వారి జీవశక్తి వైటల్ ఫోర్స్ యొక్క అత్యంత సున్నితమైన రియాక్షన్ ఇది. వాళ్లకు చీకటి పడుతున్న కొద్దీ లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అభద్రతాభావం ఎందుకు వస్తుందంటే వాళ్ల చుట్టూ ఉన్న ఆ ఎనర్జీ షీల్డ్ లేకపోవడం వల్లే. అందుకే వాళ్లకు పక్కనెవరైనా మనిషి ఉంటే వాళ్ల ఎనర్జీని అరుగుతెచ్చుకుని కాస్త ప్రశాంతంగా ఫీలవుతారు. ఇదండి అసలైన లాజిక్. అంటే వారి భౌతిక శరీరానికి మానసిక స్థితికి మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు. చుట్టుపక్కల వాళ్ల ఎమోషన్స్ని కూడా ఈ స్పాంజ్లాగా లాక్కోవడం వల్లే వాళ్ళు ఎమోషనల్గా అంత త్వరగా అలసిపోతారన్నమాట. అయితే ఈ భయంకరమైన సున్నితత్వం మన శరీరంలోని ఏ అవయవాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందో చూద్దాం. దీనికి అవయవ సంబంధాలు అంటే ఆ ఆర్గాన్ ఎఫినిటీస్ ముఖ్యం గదా. ఖచ్చితంగా. సోర్సెస్ ప్రకారం శ్వాసకోశ వ్యవస్థ, అందులోనూ కుడి ఊపిరితిత్తుల కింది భాగం మీద దీని ప్రభావం ఎక్కువ. ఆ తర్వాత రక్తం. మనం ముందే చెప్పుకున్నట్లు రక్తం త్వరగా గడ్డగట్టకపోవడం, హెమరేజ్ అవ్వడం, ఆ నాడీ వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. జీర్ణకోశ వ్యవస్థలో కాలేయం, ప్యాంక్రియాస్ మీద, అలాగే గుండె, కళ్ళు, చివరగా ఎముకలు, ముఖ్యంగా ఆ దవడ ఎముక సమస్యలు కనిపిస్తాయి. ఇదంతా వింటుంటే నేనొక లూప్ హోల్లో పడిపోతున్నానేమో అనిపిస్తోంది. ఎందుకలా? మీరేమో ఇది అద్భుతమైన కాన్స్టిట్యూషన్ అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే అవయవాల చిట్ట చాలా పెద్దగా ఉంది. ఇన్ని అవయవాలున్నాయి కదా అని రేపు పొద్దున్న నా దగ్గరకు ఒక రోగికి కుడి ఊపిరితిత్తులో నిమోనియా లేదా కాలేయ సమస్య రాగానే నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే ఫాస్ఫరస్ ఇచ్చేయొచ్చా? లేదు, అస్సలివ్వకూడదు. అయ్యో బాబోయ్, అంత గట్టిగా చెప్తున్నారేంటి? అవునండి. మీరు అడిగిన ఈ ప్రశ్నే చాలామంది వైద్యులు చేసే అతిపెద్ద తప్పును ఎత్తిచూపుతోంది. పాథాలజీ అనేది కేవలం ఒక అవయవం పాడైపోవదాన్ని సూచిస్తుంది. కానీ మందును నిర్ణయించేది ఆ పాడైపోయిన అవయవం కాదు కదా. దీన్ని మనం ఒక రోజువారీ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ వైరస్ వచ్చిందనుకోండి. దానివల్ల మీ కీబోర్డ్ పనిచేయకపోవచ్చు లేదా స్క్రీన్ బ్లింక్ అవ్వొచ్చు. మీరు ఆ వైరస్ను వదిలేసి ఆ కీబోర్డ్ను మార్చితే సమస్య పోతుందా? అస్సలు పోదు. సాఫ్ట్వేర్ని క్లీన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆర్గనన్ ప్రకారం వ్యాధి అనేది గతిశీలమైనది. అదే డైనమిక్ డిసీజ్. ఆ న్యూమోనియా లేదా కాలేయ సమస్య అనేది ఆ సాఫ్ట్వేర్ వైరస్ వల్ల పాడైన హార్డ్వేర్ లాంటిది. మనం ఎప్పుడూ వ్యాధిని కాదు, రోగిని చికిత్స చెయ్యాలి. ఆ న్యూమోనియా వచ్చిన రోగిలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చల్లటి నీటి దాహం, ఆ చల్లని గాలికి ఉపశమనం, తోడు కావాలనే కోరిక, ఉరుములంటే భయం, ఇలాంటి లక్షణాలుంటేనే ఫాస్ఫరస్ ఇవ్వాలి. అవయవ సంబంధం అనేది కేవలం ఆ మందు ఎక్కడ పనిచేస్తుందో మనకొక ఐడియా ఇస్తుంది కానీ ఏ మందు ఇవ్వాలో ఏకపక్షంగా చెప్పదు. దట్ ఈస్ ఎ బ్రిలియంట్ ఎక్స్ప్లెనేషన్. పాథాలజీ అనేది పాడైన హార్డ్వేర్ అయితే, డైనమిక్ డిసీజ్ అనేది ఆ సాఫ్ట్వేర్ వైరస్ అనమాట. అంటే కేవలం పాథాలజీ చూసి మందు ఇస్తే మనం చెట్టు కొమ్మల్ని కత్తిరించినట్లవుతుంది. ఆ వేర్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా లక్షణాల సముదాయం కావాల్సిందే. 100% నిజం. అయితే అవయవాలు మరియు వ్యాధులు మారిన ఒకే తత్వం వయస్సును బట్టి ఎలా రూపాంతరం చెందుతుందో చూడటం అత్యంత ఆసక్తికరం. మనిషి ఎదుగుతున్న కొద్దీ ఈ ఫాస్ఫరస్ తత్వం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం ఒక వెలుగుతున్న అగ్నిపుల్ల జ్వాలలాగా, ఒక రేడియంట్ ఫ్లేమ్ లాగా ఈ తత్వాన్ని ఊహించుకుందాం. మొదట పిల్లల దశ. ఈ పిల్లలు ఆ వెలుగుతున్న అగ్నిపుల్లలాగా చాలా ప్రకాశవంతంగా, ఉత్సాహంగా, ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు కదా. ఏ పార్టీకి వెళ్ళినా వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కానీ ఆ చీకటి అన్నా, ఉరుములన్నా విపరీతమైన భయం. బాగా ఆడుకుంటారు, కానీ ఆ వెలుగు భగ్గుమన్నంత వేగంగానే వాళ్ళు విపరీతమైన అలసటకు గురైపోతారు. సరిగ్గా పట్టుకున్నారు. ఆ జ్వాల ప్రకాశిస్తుంది కానీ ఆ సున్నితత్వం వల్ల వెంటనే ఆరిపోయే స్థితికొస్తుంది. ఇక వాళ్ళు ఆ కౌమారదశలోకి అంటే ఎడోలసెన్స్గా మారేసరికి పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతుంది. ఈ దశలో వాళ్లు చాలా వేగంగా పొడవుగా పెరిగిపోతారు. వాళ్ల శరీర ఎదుగుదలకు వారి నాడీ వ్యవస్థకు మధ్య ఒక పెద్ద అసమతుల్యత ఏర్పడుతుంది. వాళ్ల నరాలు ఎప్పుడూ టెన్షన్తో లాగికట్టిన తీగల్లా ఉంటాయి. ఆ కౌమార దశ గురించి ఆలోచిస్తుంటే నాకు నా కాలేజీ రోజుల్లో విపరీతంగా ఎమోషనల్ అయిపోయే వాళ్లే గుర్తొస్తున్నారు. వాళ్ల ఫ్రెండ్స్కి ఏదైనా చిన్న కష్టమొస్తే వీళ్ళు రాత్రి పగలు నిద్రపోకుండా వాళ్ల కోసం ప్రాణమిచ్చేంత కనెక్ట్ అవుతారు కదా. అవును.
కాని ఆ కనెక్షన్ వల్లే వాళ్లు త్వరగా దహించుకుపోతారు. ఆ బౌండరీస్ లేని సున్నితత్వం వల్లే ఎవరైనా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేరు, కుంగిపోతారు. ఈ విపరీతమైన మానసిక ఒత్తిడి, ఆ వేగవంతమైన శారీరక ఎదుగుదల రెండూ కలిసి వాళ్లకు విపరీతమైన తలనొప్పులు అంటే మైగ్రేన్ లేదా ఆ రక్తహీనత లాంటివి తెచ్చిపెడతాయి. మేక్ సెన్స్. ఇక వయోజనులు, అదే అడల్ట్స్ అయితే వారు కూడా ఎంతో దయ కలిగినవారు. ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా అందరికీ సాయం చేయాలని చూస్తారు. ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వాళ్ల సమస్యలను కూడా తమ నెత్తిమీద వేసుకుని చివరికి ఎమోషనల్గా, ఫిజికల్గా పూర్తిగా అలసిపోతారు. దీన్నే మనం నర్వస్ ఎగ్జాషన్ అంటాం కదా. కరెక్ట్. ఆ జ్వాల ఇక తన ఇంధనాన్ని కోల్పోయి అలిసిపోతున్న దశ ఇది. ఇక వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ జ్వాల పూర్తిగా ఆరిపోయి మిగిలిన బూడిదలాగా మారిపోతారు. వాళ్లు చాలా సున్నితంగా మారిపోయి శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయి ఇతరులపై మానసికంగా బాగా ఆధారపడతారు. వారికి శ్వాసకోశ సమస్యలు, నాడీ సంబంధిత బలహీనతలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన వాస్తవమేమిటంటే మనిషి వయస్సు మారింది, ఆ శరీర ఆకృతి మారింది, వాళ్లకొచ్చే రోగాలు మారాయి. కానీ వారి ప్రాథమిక ఆ ఫాస్ఫరస్ తత్వం మాత్రం మారలేదు కదా. అవును, నిజమే. అడుగడుగునా ఆ బౌండరీల లేమి, ఆ సున్నితత్వం వారిని అలా జీవితాంతం అంటిపెట్టుకునే ఉంటుంది. వావ్! ఆ అగ్నిపుళ్ల జ్వాలా పరిణామమనేది ఫాస్ఫరస్ జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించింది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా థీరీగా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఒక క్లినిక్లోకి రోగి వచ్చినప్పుడు ఎలా కనబడుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ నేను మీకొక పజిల్ ఇస్తాను. చెప్పండి. పజిల్స్ అంటే నాకిష్టమే. ఒక 70 ఏళ్ల వృద్ధ రోగి మీ క్లినిక్కి వచ్చాడు. అతను తరచుగా తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతున్నాడు. అతని కుడి ఊపిరితిత్తులో బాగా కఫం చేరిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. మామూలు ఆలోచన ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా తీవ్రమైన లంగ్ కండిషన్కి సంబంధించిన మందు ఇవ్వాల్సిన కేస్. అయితే ఆ వృద్ధుడికి విపరీతమైన దాహముంటుంది. ఆ ఫ్రిడ్జ్లోని ఐస్ నీళ్లు మాత్రమే కావాలని పట్టుబడతాడు. కాని నీరు త్రాగిన 10 నిమిషాలకు ఆ నీరు కడుపులో వేడెక్కగానే వాంతి చేసుకుంటాడు. ఇంట్లో తను ఒంటరిగా పడుకోవాలంటే భయంతో వణికిపోతాడు. అదే తన పక్కన ఎవరైనా కుటుంబ సభ్యులు కూర్చుని మృదువుగా తలనిమురుతూ కబుర్లు చెబితే అతని శ్వాస కొద్దిగా కుదుటపడుతుంది. చాలా హాయిగా, ఉపశమనంగా ఫీలవుతాడు. ఇప్పుడు నేను ఆర్గనన్ పద్ధతిలో అడుగుతున్నాను, ఈ రోగిలో ఫాస్ఫరస్ని సూచిస్తున్న వ్యక్తిగత లక్షణాలు ఏమిటి? ఇది చాలా క్లాసికల్ కేస్. ఇక్కడ మనం ఆర్గనన్ సూత్రాలను అన్వయించి చూద్దాం. మీరు చెప్పిన ఆ న్యూమోనియా అనేది కేవలం పెథాలజీ. అది ఆ రోగి ఎవరో మనకు చెప్పదు. మనం ఖచ్చితంగా రోగినే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వృద్ధుని వ్యక్తిగత లక్షణాలను వేరు చేద్దాం. ఆ చల్లటి ఫ్రిడ్జ్ నీళ్లు త్రాగాలని కోరుకోవడం, అది వేడెక్కగానే వామితి చేసుకోవడం అనేది అతన్ని ప్రత్యేకంగా చూపే ఒక అసాధారణమైన ఫిజికల్ జనరల్. ఇక ఒంటరిగా ఉంటే భయం, తోడు ఉంటే ఉపశమనం పొందడం అనేది ఒక బలమైన మెంటల్ జనరల్. ఈ లక్షణాలు ఆ వృద్ధుని యొక్క అంతర్గత తత్వాన్ని, ఆ వ్యక్తిని అద్దం పట్టినట్లు చూపుతున్నాయి. అంటే ఆ ఊపిరితిత్తుల కండిషన్ కంటే ఈ చల్లటి నీటి దాహం మరియు ఆ తోడు కావాలనే కోరికే మనకు మందును కన్ఫర్మ్ చేస్తున్నాయన్నమాట. 100 పాళ్ళు. దీన్నే ఆర్గనన్ భాషలో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. ఈ రోగిలో భౌతికమైన మరియు మానసికమైన లక్షణాలన్నీ కలిపి ఒక అద్భుతమైన ఫాస్ఫరస్ చిత్రాన్ని గీస్తున్నాయి. కేవలం న్యూమోనియాను చూసి మందు ఇస్తే అది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు హార్డ్వేర్ రిపేర్ చేయడం లాంటిది. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. కానీ ఈ టోటాలిటీ పద్ధతిలో రోగి తత్వాన్ని అర్థం చేసుకుని ఫాస్ఫరస్ ఇస్తే అది వాళ్ల ఆ జీవశక్తిని బ్యాలెన్స్ చేసి శాశ్వత స్వస్థతకు దారితీస్తుంది. దట్ ఈజ్ ఐ ఓపెనింగ్. అయితే ఇక్కడ సాధారణంగా వైద్యులు చేసే పొరపాట్లు ఏంటి? క్లినికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? వైద్యులు చేయకూడని అతిపెద్ద పొరపాటేమిటంటే కేవలం పెథాలజీని లేదా ఒకే ఒక్క లక్షణాన్ని పట్టుకుని వేలాడటం. అంటే న్యూమోనియా ఉందని, లేదా ఎక్కడో ప్రకాశవంతమైన రక్తం కారుతోందని, లేదా ఎవరో చల్లటి నీళ్లడిగారని గుడ్డిగా మందు ఇవ్వకూడదు. ఒకే ఒక్క ఆ సింగిల్ కీనోట్ ఆధారంగా ఎప్పుడూ మందును నిర్ధారించకూడదు. ఉదాహరణకు ఎవరైనా చల్లటి నీళ్లు తాగగానే వాళ్లు ఫాస్ఫరస్ని ఫిక్స్ అవ్వడం చాలా తప్పు. అవును, ఇవి మనం పదే పదే నొక్కి చెప్పాల్సిన సూత్రాలు. ఎవరైనా ఇవి నోట్స్ రాసుకుంటుంటే
ప్లీజ్ అండర్లైన్ దీస్ పాయింట్స్. 1. పాథాలజీ కంటే ఆ వ్యక్తి ప్రాథమిక తత్వం ఎంతో ముఖ్యం. 2. కేవలం ఒక అవయవం ఆధారంగా అంటే ఆ ఆర్గన్ ఎఫిలిటీ బట్టి మందును నిర్ధారించకూడదు. లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనగానే ఫాస్ఫరస్ ఇవ్వకూడదు. 3. లక్షణాల సముదాయం మాత్రమే ఆ సరైన సిమ్లిమంను నిర్ధారిస్తుంది. అంతే కదా? ఖచ్చితంగా. ఇవి ప్రతి హోమియోపతి విద్యార్థి, ప్రాక్టీషనర్ తమ మనసులో శాశ్వతంగా ముద్రించుకోవాల్సిన సిద్ధాంతాలు. ఈ సూత్రాలు పాటిస్తేనే మనం ఆర్గనన్కు న్యాయం చేసిన వాళ్ళమవుతాము. సూపర్. ఇక ఇప్పుడు మన కార్యక్రమం యొక్క అత్యంత ప్రత్యేకమైన విభాగానికొచ్చేద్దాం. మన గురుకులం గోల్డ్ బాక్స్ మరియు మెమరీ యాంకర్. క్లినికల్ పర్ల్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్గనన్ అఫారిజం 5, 6, 7ల ఆధారంగా ఒక రోగిని చూసేటప్పుడు డాక్టర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎందుకంటే మనం ఇందాక స్పాంజ్ అని, జ్వాల అని చాలా మాట్లాడుకున్నాం. ఇవన్నీ డాక్టర్ అసలు ఎలా అబ్జర్వ్ చేయాలి? ఆర్గనన్లో డాక్టర్ హ్యానిమన్ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు. వైద్యుడు ఒక అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలి. అంటే రోగి రాగానే ఓహో వీడికి న్యూమోనియా కదా అనే ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు, పక్షపాతాలు లేకుండా చూడాలి. రోగి చెప్పే మాటలతో పాటు వాళ్ల హావభావాలు, వాళ్ళు ఒక గదిలోకి ఎలా వస్తున్నారు, వాళ్ల భయాలేంటి, చుట్టుపక్కల వారి పట్ల ఎలా స్పందిస్తున్నారు అనేది నిశితంగా గమనించాలి. అలా నిష్పాక్షికంగా గమనించినప్పుడే ఆ అసలైన ఫాస్ఫరస్ తత్వం బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మన మెమరీ యాంకర్ని ఫిక్స్ చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ఒక ధారపు పోగులా అల్లుకుంటూ వచ్చిన ఆ మెమరీ యాంకర్ వినేవారి మనసులో ఎప్పటికీ నిలిచిపోయే వాక్యం: ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియంట్ ఫ్లేమ్ దట్ ఇల్యూమినేట్స్, బర్న్స్ అండ్ ఎగ్జాస్ట్. దీనర్థం ఆ ప్రకాశించే, దహించే మరియు చివరికి అలిసిపోయే ఒక కాంతివంతమైన జ్వాల. మేడం గారు, ఈ వాక్యాన్ని మనం ఇందాకటి విశ్లేషణతో కలిపి ఎలా చూడాలి? ఆ వాక్యం మొత్తం ఫాస్ఫరస్ సారాంశాన్ని ఒకే ఫ్రేమ్లో పెట్టింది కదా. ఆ జ్వాలలాగే ఈ వ్యక్తులు మొదట చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహంగా ఉండి అందర్నీ వెలిగిస్తారు, ఆకట్టుకుంటారు. అదే ఇల్యూమినేట్స్. ఆ తర్వాత వారి బౌండరీస్ లేని సున్నితత్వం వల్లే ఇతరుల బాధలను తమవిగా చేసుకుని ఆ శారీరకంగా తీవ్రమైన మంటలు, రక్తస్రావాలతో వాళ్లలో వాళ్లే దహించుకుపోతారు. అది బర్న్స్. చివరికే ఆ శక్తి అంతా హరించుకుపోయి పూర్తిగా అలిసిపోయి బూడిదలా మిగిలిపోతారు. దాన్నే ఎగ్జాస్ట్స్ అంటాము. ఈ ఒక్క వాక్యంలో వారి ఫిజికల్ అండ్ మెంటల్ జర్నీ మొత్తం దాగి ఉంది. ఫ్యాంటాస్టిక్. వాట్ అ డీప్ డైవ్ దిస్ హ్యాస్ బీన్. మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఈరోజు మనం చర్చించుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి వేగంగా ఫైనల్ రివిజన్ చేసుకుందాం. ఫాస్ఫరస్ యొక్క అసాధారణ పీక్యూఆర్ఎస్ లక్షణాల వెనుక ఉన్న మెకానిజం చూశాం. చల్లటి నీరు తాగితే ఎందుకు వాంతి అవుతుందో తెలుసుకున్నాం. స్పాంజ్ లాంటి తత్వం వల్ల ఆ వాతావరణం, తోడు, నిద్ర ఎలా ఉపశమనమిస్తాయో, ఉరుములు, ఒంటరితనం ఎలా భయపడతాయో తెలుసుకున్నాం. అవయవ సంబంధాల కంటే డైనమిక్ డిజీజ్ ఎలా ముఖ్యమో నేర్చుకున్నాం. అవును. రేడియంట్ ఫ్లేమ్ జీవితకాలంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలా మారుతోందో ఒక అద్భుతమైన క్లినికల్ కేస్ ద్వారా దాన్ని ఎలా గుర్తించాలో లోతుగా అన్వేషించాం. ఇవన్నీ కేవలం ఒక జాబితాల లక్షణాలను బట్టిపట్టడం కాకుండా ఆర్గనాన్ ఆధారంగా వాటి వెనుక ఉన్న గతిశీలతను అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే వెళ్లే ముందు ఇక్కడొక ప్రకోపించే ఆలోచనను మనం వినేవారి మదిలో వదిలేయాలి అనుకుంటున్నాను. బయటకు ఇంత స్పష్టంగా, స్నేహపూర్వకంగా, ఆ తోడు కోరుకునే కాన్స్టిట్యూషన్లాగా కనిపించే ఈ ఫాస్ఫరస్ కొన్నిసార్లు అచ్చం పల్సటిల్ల రోగిలాగా, లేదా ఎప్పుడూ శ్వాసకోశ సమస్యలతో బాధపడే ట్యూబర్కిలినం రోగిలాగా ఎందుకు భ్రమ పెడుతుంది? ఈ రెండు మందులకు, ఆ ఫాస్ఫరస్కు మధ్య ఉన్న ఆ అత్యంత సన్నని గీతను మనం ఎలా గుర్తించాలి? నిజంగా ఇది ప్రతి ప్రాక్టీషనర్కు క్లినిక్లో ఎదురయ్యే అతిపెద్ద సవాల్. పైకివన్నీ దాదాపు ఒకేలా అనిపిస్తాయి, కానీ వాటి లోపల పనిచేసే ఆ డైనమిక్ కారణాలు వేరు. అబ్సల్యూట్లీ. అందుకే ఈ సస్పెన్స్ను ఇలాగే ఉంచుతూ తదుపరి అధ్యాయం 87కు మనం వంతెన వేస్తున్నాం. వచ్చే భాగంలో మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఈ కన్ఫ్యూజ్ చేసే మందుల మధ్య వ్యత్యాసాలను ఎలా ఖచ్చితంగా గుర్తించాలి, అలాగే దీనికి కాంప్లిమెంటరీ మందులు ఏవి, యాంటీడోట్స్ ఏంటి, పొటెన్సీ ఎంపిక ఎలా చేయాలి, మరియు ఫాలోఅప్లో తీసుకోవాల్సిన అడ్వాన్స్డ్ క్లినికల్ ప్రిస్క్రైబింగ్ విషయాలను తెలుసుకోబోతున్నాం. అది ఖచ్చితంగా మిస్ అవ్వకూడని మరింత ఉత్కంఠభరితమైన విశ్లేషణ. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.